వింటారా? వాక్యం వింటారా? ఓకే, 2 minutes నేను చెప్తాను, తర్వాత అన్న సమయాన్ని తీసుకుంటారు. జస్ట్ 2 minutes. భక్తుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని నేను చదువుతున్నాను. 2వ వచనం, హెబ్రీ పత్రిక 11:2. దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. దీనిని బట్టియే పెద్దలు సాక్ష్యము పొందిరి. దేనిని బట్టి? దేనిని బట్టి? విశ్వాసమును బట్టి. విశ్వాసం అన్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు అని చెప్తున్నాడు కదా హెబ్రీ గ్రంథకర్త. యాక్చువల్గా ఈ మాట విశ్వాసాన్ని గురించి డెఫినిషన్ కాదు. ఇది ఇట్ ఈస్ నాట్ ద డెఫినిషన్ ఆఫ్ ఫెయిత్, బట్ ఇట్ ఈస్ ద డెమాన్స్ట్రేషన్ ఆఫ్ ద యాక్ట్స్ ఆఫ్ ఫెయిత్. అంటే డిస్క్రిప్షన్ అని చెప్పుకోవచ్చు, డెఫినిషన్ కాదు ఇది. కానీ కొన్ని ఉదాహరణలు. ఏంటి ఆ ఉదాహరణలు అంటే, విశ్వాసం అంటే ఎలా ఉంటుందో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాడు అనమాట. దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ మధ్య చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి కదా, హెయిర్ ఆయిల్ అడ్వర్టైజ్మెంట్ అనుకోండి. మంచి హెయిర్ ఆయిల్, ఎంత అద్భుతంగా ఆ హెయిర్ ఆయిల్ పనిచేసిద్దో, కొబ్బరి నూనె, తలకు పెట్టుకునే నూనె ఎంత బాగా పనిచేసిద్ది, ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎలా చెప్పగలం? ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ పెట్టా ఇక్కడ, ఏమండి ఇది హెయిర్ ఆయిల్ బాటిల్, ఇది మీరు వాడండి, అద్భుతంగా ఉంటుంది, ఎంత జుట్టు అయినా కానీ బ్రహ్మాండంగా పెరిగిద్దని నేను చెప్పాను. హౌ మెనీ ఆఫ్ యూ విల్ బిలీవ్ దట్? హౌ మెనీ ఆఫ్ యూ విల్ ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్? ఎంతమంది దాన్ని యాక్సెప్ట్ చేస్తారు? ఈ పాస్టర్ ఉద్యోగం నుంచి ఎప్పుడు బిజినెస్ చేస్తున్నాడు అనుకో. ఎందుకని మనం దాన్ని బిలీవ్ చేయలేమంటే, ఆ ప్రోడక్ట్ మనకు కొత్తది, దాన్ని మనం నమ్మలేము. కానీ నేను మా చర్చిలో ఒక ఇద్దరిని తీసుకొచ్చా, వాళ్ళని ఇక్కడ నిలబెట్టాను. అండ్ వాళ్ళు చెప్పారు, బ్రదర్ స్పర్జన్ నాకు 2 months బ్యాక్ ఒక హెయిర్ ఆయిల్ పరిచయం చేశాడు, అది నేను వాడాను, ఇదిగోండి నా జుట్టు ఎంత పెరిగిపోయిందని 2-3 సాక్ష్యం చెప్పారు. అప్పుడు మీరేం చేస్తారు? ఓ రియల్, నిజమే. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. హెయిర్ ఆయిల్ కాదు, విశ్వాసము అనే ఒక పవర్ఫుల్ ఎలిమెంట్ ఉంది. విశ్వాసము అనే ప్రపంచాన్ని కదిలించినటువంటి పవర్ఫుల్ షెల్ ఉంది. అటామిక్ పవర్ కంటే ప్రపంచాన్ని కదిలించింది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే, ఈ హిస్టరీ ఎక్కడి నుంచి మొదలు పెట్టాడో అన్నోళ్ళు చెప్పారు కదా బ్యూటిఫుల్గా. సైలస్ అని చెప్పిన తర్వాత, ఇన్సైట్స్ తర్వాత అసలు ఏం చెప్పక్కర్లేదు అనిపించింది. ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే, ఇట్ ఈస్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద క్రియేషన్. అసలు హేబేలు అనే ఆయన ఎక్కడి నుంచి అంటే, ద వెరీ ఫస్ట్ రైచస్ మ్యాన్, అక్కడి నుంచి మొదలు పెట్టాడు. ఇది ఇట్స్ నాట్ టుడేస్ వరల్డ్. 2025లో 20th centuryలో ఏకే నగర్లో, లేకపోతే గుంటూరులో, విజయవాడలో, లండన్లో కాదు, అన్ని యుగాలలో, అన్ని స్థలాలలో, అందరి జీవితంలో ఒక పవర్ఫుల్ ఎలిమెంట్ ఉంది. దట్ ఎలిమెంట్ ఈజ్ ఫెయిత్, విశ్వాసం. ఎలా పనిచేసి సార్, ఎట్లా వర్కౌట్ అయింది? హెయిర్ ఆయిల్ని నేను చెప్పాను అనుకోండి, మనం ఎట్లా నమ్మమో, ఒక భక్తుడు ఒక విషయం చెప్తే మనం కూడా వెంటనే యాక్సెప్ట్ చేయాలి. దేర్ఫోర్ హీ ఈస్ గివింగ్ లాట్ మెనీ ఎగ్జాంపుల్స్. ఇదిగో ఆయన లైఫ్ చూసారా, ఆయన విశ్వాసి, లుక్ ఎట్ హిస్ లైఫ్, వెరీ పవర్ఫుల్. ఆయన లైఫ్ చూసారా, సెకండ్ మ్యాన్ అక్కడ నిలబడి ఉన్నాడు. అలా ఎంతమంది ఎగ్జాంపుల్స్ చెప్పారో తెలుసా? ఇక్కడ ఎవరైనా చూడకుండా చెప్పండి, జస్ట్ ఆ నంబర్ అసిస్ట్ ఎగ్జామ్. ఇంతమంది గురించి చెప్పుకుంటారన్న చెప్పండి. సిస్టర్ స్టార్టెడ్ కౌంటింగ్. ఎస్, 16. Yeah, maybe I'm wrong or maybe you're right. But I think it is 16 members. 16 మంది గురించి చెప్పి 16 members, 16 different profiles, age groups, 16 యుగాలు ఒక రకంగా చెప్పాలంటే ఫ్రమ్ ద బిగినింగ్. ఒక ఆయనేమో వర్షిపర్, ఒక ఆయనేమో వాకర్, ఇంకొక ఆయనేమో వర్కర్,
ఇంకొక ఆయన ఏమో వెయిటర్. ఇది అందరికీ వర్కౌట్ అయిద్దా? అన్ని యుగాల్లో సరిపోయిద్దా? అందరికీ కుదిరిద్దా? ఎస్ ఎస్. హేబేలేమో ఫస్ట్ సెంచరీ, దావీదేమో ఎక్కడో మధ్యలో కింగ్స్ టైంలో ఆయన, సంసోన్ ఏమో ఎక్కడ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంది, చాలా డిఫరెంట్ ప్లేసెస్. ఓకే, ఒక ఆయన బ్లెస్డ్ ప్లేస్లో రాజుగా ఉన్నాడు, ఆయనకి వర్కౌట్ అయిందంటే నమ్మచ్చు. ద ఎగ్జాంపుల్స్ quoted here are faith can be powerful. Faith is powerful for all people, for all ages, in all situations. దానికి ఎగ్జాంపుల్స్ చెప్పాడు. వాళ్ళలో 3 క్వాలిటీస్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఆ విశ్వాసులందరూ మీరు కానీ గమనిస్తే అందరికీ తెలిసిన విషయాలే. వాళ్ళ గురించి ఏమని చెప్పాడంటే, వాళ్ళు చూసిరి, దే సా వాళ్ళు చూశారు. అబ్రహాము దూరం నుండి చూశాడు, హేబేలు అక్కడి నుంచి చూశాడు, మోషే అదృశ్యుణ్ణి చూశాడు. చూశారు. ఏం చూశారన్నా? మోషే చూశాడన్నారు, హేబేలు చూశాడన్నారు, ఆ తర్వాత హనోకు చూశాడన్నారు, అబ్రహాము దూరం నుంచి చూశాడన్నారు. ఏం చూశారు వీళ్ళంటే, సమయం లేదు కాబట్టి మిమ్మల్ని అడగను. వాళ్ళు ఏం చూశారంటే, దేవుణ్ణి ఒక వ్యక్తిగా చూశారు. దే సా గాడ్ యాజ్ ఎ పర్సన్. ఎట్లాంటి పర్సన్ అంటే, ఈయన సృష్టిని చేసిన ఆయన. దే డిడ్ నాట్ సీ గాడ్ యాజ్ ఎ పవర్. ఒక దేవుడు అంటే శక్తి, ఎక్కడో ఉన్నాడు, ఏదో ఉన్నాడు, అట్లా చూడలే వీళ్ళు. వీళ్ళందరి దృష్టిలో దేవుడు అంటే ఎవరంటే, ఈజ్ అ పర్సన్. నాట్ ఓన్లీ దాట్, దే ఆల్ సా, దేవుణ్ణి వాళ్ళు వ్యక్తిగా మాత్రమే కాదు, దేవుణ్ణి వాళ్ళు వ్యక్తిగతంగా చూశారు. దే సా హిమ్ పర్సనలీ. దే సా హిమ్ యాజ్ అ పర్సన్, దే సా హిమ్ పర్సనలీ. అండ్ ఆఖరిగా వాళ్ళు దేవుణ్ణి ఎలా చూశారంటే, వాక్యంగా చూశారు. వ్యక్తిగా చూశారు, వ్యక్తిగతంగా చూశారు, వాక్యంగా చూశారు. దే సా ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ గాడ్ హిమ్సెల్ఫ్. నేను నిన్న కూడా మా మందిరంలో పెద్ద రాజారావు గారు చనిపోయారు, పెద్ద ఆయన కూడా దగ్గర 84 years old. ఆయన ఫోటో కూడా నిన్న చూశాను. నేను ఆ బుక్ అంకుల్ గురించి రాస్తా ఉన్నప్పుడు అన్నోళ్ళందరిని దగ్గర పెట్టుకొని అంకుల్ కూర్చొని ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారేమో, చూసుంటారులేండి. అంకుల్ హోందాగా ఏం పట్టుకున్నారు తెలుసా? మధ్యలో బైబిల్, పెద్ద బైబిల్ పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అన్నోళ్ళు ఫోటోలు పంపించారు. ఈ పెద్దోళ్ళందరి జీవితంలో మా డాడీని చూశాను, మా మమ్మీ, వీళ్ళందరూ. ఈ రోజుల్లో మనం మొబైల్ని ఎంత కాషియస్గా పట్టుకొని వెళ్తున్నామో, ఈ పెద్దోళ్ళందరూ దేవుని వాక్యాన్ని అంత వైభవంగా, అథారిటేటివ్గా, ఈ వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మా మమ్మీ ఇప్పటికి చెప్పింది, నేను బైబిల్ తెరవగానే దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, నా కొడుకు పుడతాడు. దిస్ ఈజ్ గాడ్స్ వర్డ్, ఐ ఫైనలీ బిలీవ్, నథింగ్ ఎల్స్. ఇక వేరే రిసోర్స్ లేదు, వేరే కాన్వర్సేషన్ లేదు, ఇంకా సెకండ్ థాట్ లేదు. వర్డ్ ఈజ్ గాడ్, గాడ్ ఈజ్ వర్డ్. దేవుణ్ణి వ్యక్తిగా నమ్మారు, వ్యక్తిగతంగా చూశారు, వాక్యంగా చూశారు. మాత్రమే కాదు, వాళ్ళు కొన్ని పనులు చేశారు కదా. వాళ్ళు చూశారు దేవుణ్ణి, దేవుడి కొరకు చేశారు. ఏం చేశారంటే గ్రేట్ వర్క్స్. వీళ్ళందరూ చేసిన పనులు, హేబేలేమో ఆరాధన చేశాడు, హీ వర్షిప్. హనోక్ ఏమో హీ వాక్డ్ విత్ గాడ్. నోవహ్ ఏమో ప్రభు కోసం హీ వర్క్డ్ ఫర్ ద లార్డ్. వీళ్ళందరూ చేసిన పనుల్లో ఎవరిది కష్టమైన పని మీరు చెప్పగలరా? హేబేలు ఆరాధన చేయటం, హనోకు నడవటం, నోవహు కట్టడం, అబ్రహాము వెయిట్ చేయటం, మోషే అన్ని వదిలిపెట్టడం. ఎవరిది కష్టమైన వర్క్ అన్న? ఎవరికి ఈజీ వర్క్? పోనీ ఎవరి వర్క్ బాగా కష్టంగా ఉన్నది? నేను అనుకుంటున్నాను నోవహు భక్తుడిది చాలా కష్టం ఉందేమో. ఆ ఓడలో 1 year పాటు ఆ కౌడంగంతా ఎవరు క్లీన్ చేసి ఉంటారన్నా? మనం అనుకుంటాం ఏదో పిక్చరైజ్ చేసి ఆయన ఓడలో ఎక్కాడు, భలే బ్యూటిఫుల్గా ఉంది. ఆ స్టోరీ కాదు. కోడళ్ళు కొడుకులు పనిచేసి ఉంటారన్నా. కట్టేది ఒక ఎత్తు, దానిలో సంవత్సరం పాటు భోజనం ప్రిపేర్ చేయాలా, ఒక్కొక్క పులులకి అన్నం పెట్టాలా, సింహాలకు భోజనం పెట్టాలా, పాముల్ని చూడాలా, అటు చచ్చిపోకుండా చూడాలి. 2 ఉన్నాయి. దే డిడ్ ఎ గ్రేట్ జాబ్, దే డిడ్ ఎ గుడ్ జాబ్, దే డిడ్ ఎ గ్లోరియస్ జాబ్. మోజు సంఖ్యలే కాదు, విశ్వాస బలంతో ఉండే ఏ విశ్వాసి అయినా
దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు, మంచి కార్యాలు చేస్తారు, గ్లోరియస్ వర్క్, అద్భుతమైన కార్యాలు చేస్తారు. వీళ్ళందరూ చూశారు, చేశారు, చెప్పారు. వీళ్ళ జీవితంతో చెప్పిన విషయం ఏమిటంటే, ప్రభు అంటున్నాడు వీరందరూ చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, ఏం చెప్పారు? మేము ప్రభు వారం. వాళ్ళ జీవితాలతో ఒక సందేశాన్ని విడిచిపెట్టి వెళ్ళారు. ఇప్పుడే సైలస్ అని చెప్పారు, డేవిడ్ అని చెప్పారు, అందరూ చెప్పారు కదా. ప్రేయర్ లైఫ్, దట్స్ అ మెసేజ్ ఫ్రమ్ అవర్ ఫాదర్. డిసిప్లిన్ ఈజ్ అ మెసేజ్ ఫ్రమ్ అవర్ ఫాదర్. 3 చెట్లు ఉన్నాయిట. 3 చెట్లలో చాలా అడవిలో పొడుగ్గా పెరుగుతున్నాయండి. ఆ 3 చెట్లు మాట్లాడుకుంటున్నాయి. ఒక చెట్టు ఇంకొక చెట్టు మాట్లాడుతున్నా, నువ్వేమవ్వాలనుకుంటున్నావు అని చెట్లు ఒకదాంతో ఒకటి డిస్కస్ చేసుకుంటే ఒక చెట్టు అనిందంట. ఫస్ట్ చెట్టు, నాలో నుంచి నా వుడ్, నా కలప, నా జీవితంలోంచి వచ్చే వుడ్లో నుంచి ఒక అద్భుతమైన ట్రెషర్ చెస్ట్, అంటే గోల్డ్, పరలోకంలో కనిపిస్తున్న నక్షత్రాలు ఎలా ఉన్నాయో అలాంటి వజ్ర వైడూర్యాలు దాచిపెట్టే ట్రెజర్ చెస్ట్, అలాంటి బాక్స్ నాలో నుంచి తయారవ్వాలా అని అనిందట ఒక చెట్టు. మిగిలిన భలే కోరిక నీది, నీలో ఎంత అద్భుతమైన వజ్ర వైడూర్యాలు దాచిపెట్టాలని నువ్వు కోరుకుంటున్నావు, గ్రేట్ చాయిస్, డిజైర్ అన్నారు. రెండో చెట్టుని అన్నారంట, నువ్వేమవ్వాలనుకుంటున్నావు అంటే, రెండో చెట్టు ఏంటంట, నా కలపలో నుంచి, నా వుడ్లో నుంచి భయంకరమైన పవర్ఫుల్ షిప్, ఎంత ఆటుపోట్లు వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి తుఫాన్ వచ్చినా నా ఓడ దానికి నిలబడాలా, అంత పవర్ఫుల్ షిప్ నాలో నుంచి తయారవ్వాలని. మూడో దాన్ని అడిగితే అదేంటంట, నేను అసలు చచ్చిపోవాలనుకోవట్లేదు, నేను ఎంత హైట్గా ఎదగాలనుకుంటున్నానంటే, నా హైట్ ఆకాశ నక్షత్రాల్ని తాకాలా, ప్రజలందరూ నన్ను చూడగానే దేవుడు వాళ్ళకి కనబడాలా అనిందంట. వుడ్ కట్టర్ వచ్చాడు, ముగ్గురిని కట్ చేశాడు, 3 చెట్లు నరికేశాడు. ఒక చెట్టుని, ఫస్ట్ చెట్టుని నరికి దానిలోంచి వుడ్ తయారు చేసి బాక్స్ తయారు చేశాడు. కానీ బంగారము వజ్ర వైడూర్యాలు పెట్టే బాక్స్ కాదు, పశువులకి అన్నం వేసేటటువంటి పౌడర్ వేస్తారే అక్కడ పెట్టాడండి. అదంటే నా డిజైర్ ఏంటి, నా కోరిక ఏంటి, నా బ్రతికేంటి, ఇట్లా అయిపోయింది. చాలా డిసప్పాయింట్ అయింది. రెండో దాన్నేమో ఆ వుడ్ కట్టర్ కట్ చేసి దానిలో నుంచి షిప్ తయారు చేశాడంట. కానీ 8 మంది కంటే ఎక్కువ మంది పట్టని చిన్న బోటు తయారు చేశాడంట. అది అనుకుంది నేను పెద్ద టైటానిక్ షిప్ లాగా అవ్వాలనుకుంది. ఆయనేమో దాన్ని చిన్న 8 మంది కంటే పట్టని షిప్ తయారు చేశాడంట. 3వ చెట్టుని కట్ చేసి మూలన పడేశాడంట. ఒక 33 years యంగ్ మ్యాన్, ఆయన పుట్టినప్పుడు ఆ చిన్న పెట్టెలో బాక్స్లో పెట్టారంట. ఆ బాక్స్ అనుకుందట, పరలోకపు వజ్ర వైడూర్యాల కంటే విలువైన నాలో పడుకోబెట్టాడు, ఎంతకంటే భాగ్యం ఏంటి అనుకుందట ఆ చెట్టు. ఆయన ఎదిగి 30 సంవత్సరాల వయసులో ప్రయాణం చేస్తూ ఉంటే, తుఫాను మధ్యలో ఆయన్ని లేపి 12 మంది, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే, ఆయన హడావిడిగా లేచి తుఫానుని గద్దించగానే ఆగిపోయింది, సముద్రం నిమ్మళించింది. ఆ బోట్ అనుకుందంట, ఎంతకంటే శక్తివంతమైనటువంటి నావ ఎక్కడ ఉంటుంది, అన్నిటికంటే పవర్ఫుల్ మ్యాన్ నాలో వచ్చాడు, ఎంతకంటే గొప్పతనం ఏంటని అది అనుకుంది. ఆయన చనిపోవటానికి అవసరమైనప్పుడు ఆ మూలన పడి ఉన్న మ్రానుని తెచ్చి శిలువ మీదకి ఆయన ఎక్కించారు. ఆయన సమాధిని జయించి లేచిన తర్వాత శిలువ వైపు చూస్తున్న ప్రతి వాళ్ళు అనుకుంటారంట, దేవుని ప్రేమ అంటే ఇదే కదా. యువర్ లైఫ్, మై లైఫ్, అవర్ ఫాదర్స్ లైఫ్, అవర్ గ్రాండ్ ఫాదర్స్ లైఫ్, హూ ఎవర్ ఈజ్ ఎ బిలీవర్, క్రాస్ షేప్ లైఫ్ replicates and represents the power of faith, the greatness of God. It replicates the glory and the beauty of Christ. మోసెస్ అంకుల్ జీవితమైనా, మీ జీవితమైనా, నా జీవితమైనా ప్రభువుని చూపించే జీవితాలుగా, ప్రభువుని కనిపించే జీవితాలు. మనల్ని చూస్తే ప్రభు కనిపించాలి, మనల్ని చూస్తే దేవుని ప్రేమ కనిపించాలి, ఆయన గొప్పతనం కనిపించాలి. అలా అంకులు ఉన్నారు,
మనం కూడా అలా ఉండటానికి ప్రభు సహాయం చేయండి.